సినీ పరిశ్రమలో విషాదాల సంఖ్య పెరుగుతూనే ఉంది. నటీనటులు, దర్శక నిర్మాతలు లేదు అంటే టెక్నికల్ డిపార్ట్మెంట్‌కి చెందినవారు ఇలా ఎవరో ఒకరు మరణిస్తూనే ఉన్నారు. తెలుగులోనే కాకుండా పక్కా సినీ పరిశ్రమకు చెందిన వారు కూడా ప్రాణాలు విడదీస్తున్నారు. సీనియర్ నటుడు ఢిల్లీ గణేష్, బెంగాలీ నటుడు, రచయిత అటువంటి మనోజ్ మిత్రా వంటి వారు మరణించిన సంగతి తెలిసిందే. అలాగే చాలామంది యువ నటులు ఆత్మహత్య చేసుకొని లేదంటే ప్రమాదవశాత్తు మరణిస్తున్న సందర్భాలు కూడా మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఇప్పుడు తాజాగా మరో బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది. అయితే పవన్ కళ్యాణ్ గారి మాజీ భార్య రేణు దేశాయ్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రేణు దేశాయ్ తల్లి మరణించారు. ఈ విషయాన్ని రేణు దేశాయ్ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. తన తల్లి ఫోటో షేర్ చేసి ఆమె ఓం శాంతి అంటూ రాసుకొచ్చారు. అయితే రేణు దేశాయ్ తల్లి ఎలా చనిపోయారు, ఆమె మరణానికి గల కారణం ఏమిటి అనే విషయాలను మాత్రం ఆమె వెల్లడించలేదు. ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూనే ఉంటారు రేణు దేశాయ్. ఇదే సమయంలో తనని ట్రోల్ చేసే వారికి సైతం ఆమె తనదైన రీతిలో సమాధానం ఇస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారితో విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ తన ఇద్దరి పిల్లలతో పూణేలో సెటిల్ అయ్యారు. తన తల్లి చనిపోవడంతో రేణు దేశాయ్ ఎంతో ఎమోషనల్ అయి, అలాగే నీ ఆత్మకు శాంతి చేకూరాలి అమ్మ, ఓం శాంతి అంటూ తన తల్లి ఫోటోను షేర్ చేసింది. ఆమె ఇన్స్టా పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. రేణు దేశాయ్ ఫాలోవర్స్ ఆమెకు ధైర్యం చెప్తూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ విషయం కాస్త ఎంతో వైరల్గా మారింది.